బ్రో సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది, మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి. నిన్నటి వరకు ఎక్కడో 1% డౌట్ ఉండేదన్న, అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా కంగారు ఎందుకు? అది పెట్టిన ఒక ముద్దుగీడు బిడ్డను కన్నా అంత ఫీలింగ్ ఇస్తున్నాడు. ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా? లేదు అంకిల్, మీ బిడ్డ ఉంటే ఇవ్వండి, పెళ్లి చేసుకుంటా. అయ్యో డాక్టర్ నాకు పిల్లలు పుట్టరన్నారే. ఇలాగే ఉన్నా గెలుకుంటా అడిగి కట్ చేసి ఉంటాడు. నమస్తే అంకుల్. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను రా. నెక్స్ట్ టైం చూద్దాం అంకుల్. చమత్కారం యాదవ్కి. ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్లి ఇంకే రేంజ్ లో చేస్తారో ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా బ్రో. థ్యాంక్స్ బ్రో. ఏంటి మనోడు కొంచెం డల్గా ఉన్నాడు? బానే ఉన్నా. 3 రోజుల నుంచి ఒకటే ఆలోచన, ఎలా చేయాలి ఏం చేయాలి అని. చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు. నేనంటే పిచ్చి ఎదవకి, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. అవునరా, నేనన్నా పిచ్చి ఎదవకి 24 గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తా ఉంటాడు. బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు. నేనా బ్రో? థ్యాంక్స్ బ్రో. అవును, నా వైఫ్ ని చూడలేదు కదా, చూపిస్తారండి. షూర్ బ్రో. పోయి ఆడికే చూపించాలి, ఆడికి కాబోయే పెళ్ళాన్ని. ఆగన్నా, ఆ కళ్ళు, అలానే రేడి పళ్ళు, ఆ పెదాలు చాలా బాగుంటాయి బ్రో. ఆ మెడ సానిపై బ్రిడ్జ్ లా స్ట్రైట్ గా ఉంటది బ్రో. అది ఎక్కడుంది బ్రో? మా కాలేజ్కి వెళ్ళే రూట్ లో ఉంటది బ్రో. అయితే చూడాలి తప్పకుండా బ్రో. బ్రో నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకే. సింధు నడుము ఉంటది బ్రో. అన్నిటికి చెప్పావు, దీనికి చెప్పవే? ఏమైంది బ్రో? ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో. పోయి ఇడే చెప్పాలా మాట. ఓకే ఓకే. నీకేం వదినా, సరస్వతి దేవి లాంటి కోడల్ని పట్టేశావు. కాలేజ్లో తనే టాప్ ర్యాంకర్ అట కదా. ఇది టాపర్ ఏంట్రా? ఇది అమ్మని పాస్ అవ్వాలంటే దాని పెళ్లి కాదు, దాన్ని సస్టిపూర్తి చెయ్యాలి. అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. అంతేగా. ఇంకేంట్రా హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు? ఇంకా ప్లానింగ్ ఏంట్రా, టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇలాంటి విషయాలు నేను చాలా ఫాస్ట్ ఉండాలరా. ఎక్కడి సంకీర్త్ ఎరా నీ ఫ్రెండా? ఫ్రెండ్ ఏంట్రా, ఫ్రెండ్ కన్నా ఎక్కువ. నాకు అన్నీ వాడే. వస్తున్నారా? టికెట్స్ కన్ఫర్మ్ డారా? అవునరా, విత్ కంఫర్టబుల్ హోటల్ స్టే. బుద్ధి లేదురా నీకు? పద రా. నువ్వు ఎక్కడికి రా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటాను రా. రే నువ్వు బారవా, చిన్నప్పటి నుంచి ఇంతేనా? అయినా మీ డబ్బు నెలకు రోజు ఇప్పుడు చచ్చిపోతాయేమి? ఏం నాన్న ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకేం చేయమంటారు? ఇక్కడ జరుగుతుందంటే మోసం రా, మోసం. ఆ తాకట్టు పాపరం మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు రా. ఆ సింధు సరస్వతి ఏంట్రా, పరమ మొద్దు రా మొద్దు. అది కాలేజ్ టాపర్ ఏంట్రా, ఇంటర్నల్స్ కూడా ఫెయిల్ అయితే వచ్చింది. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటే అది మనకు. ఒరే చిన్నప్పటి నుంచి నేను ఏదైనా హెల్ప్ అడిగానారా? అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా, మనం చేసుకునే అమ్మాయి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలని. అన్నానా? అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా. అందుకే రా అమ్మకి అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా. అరే ప్లీజ్ రా, మా ఇద్దరు పెళ్ళి ఎలాగైనా నువ్వే చేయాలరా ప్లీజ్. పో. థ్యాంక్స్ రా. నువ్వు బెరింగ్ తొడుగు పో. మనసులో అంత బాధ పెట్టుకొని బయటికి ఎలా నవ్వుతున్నావు బ్రో? ఇప్పుడు టీఎఫ్సీ దట్టినారా, కళ్యాణ్ కూడా భరత్ కూడా ఇద్దరే పోతున్నారా బండ్లా. పదం పదరా.
ఏమైంది అబ్బాయ్యా? బైక్ పాడైపోయినది బాబు, చేయించేదానికి పోతాండా. నా ఇప్పుడు బండి ఆపినారా? ఈసారి నా కొడుకులు మిస్ అవ్వకూడదురా. భరత్ కూడా బండిలో దిగేహారు రే. బాబు మా అమ్మ ఒక్కడే క్లబ్ దగ్గర ఉండిపోయినాడు. కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారా? భరత్ గాడు మిస్ అయినా సరే వాణ్ణి మాత్రం వదలొద్దురా. రైట్ రైట్. రే కిరణా, క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు. అడుగురు ఉండేట్టుకున్నారా? మళ్ళీ ఎవర్రా? ఎవరు ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నారా? వాళ్ళ ఆయన అనుకుంటా. అంటే ఏంట్రా, 10 రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా. మీ తాత బాగా సంపాదించాడురా, అందుకే నాకు డబ్బు విలువ తెలియదా. ఎటు పడితే అట్ట ఖర్చు పెట్టినా, ఎవడికి పడితే అడిగి ఇచ్చేసిన. నీ వరకు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేకపోయినా, ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తాడు. అంత మాత్రాన నాతో మాట్లాడడం మానేస్తావా? మానేస్తావా ఏంటో. రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆడిని కూడా అలా కొడుకు వదిలేస్తే ఎలారా? ఏం బతుకో. ఎవర్రా? ఈడికి నాకే పడదనుకున్నాను, మీకు కూడా పడదా? కాలేజ్ గొడవలా? దేన్నైనా కేలికాడా ఈడు? కేలికే ఉంటాడులే నా కొడుకు. ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది ఎందుకురా? చిన్నప్పటి నుంచి ఈడు ఒక్కడిని కూడా కొట్టడమే చూడలేదురా. రా కొట్టగలవా? ఒక్కడైనా కొట్టగలవా? కొట్టరా నీ.
కొట్టాలరా. ఏమైంది మామ? ఏదో పిల్ల నా కొడుకులు గొడవరా, మనకెందుకు లేపా. రేయ్, మనలాగే వినికుడు చాలా మంది ఉండారా. పిచ్చా కొట్టున్నాడు అందరినీ. ఈడి వల్ల ఇప్పటికే 2 సార్లు డీటెయిన్ అయినానరా. ఇంకోసారి కానీ డీటెయిన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం. పదంరా. నాకేమన్నా సరదానారా? ఎవరన్నా మా మామ పంపించాడా? నువ్వు వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా, కానీ వాడు మాత్రం మమ్మల్ని చిత్తకు కొట్టాడు. అన్నా టీ అన్నా. ఎన్ని పెళ్ళిళ్ళు బుక్ అయినాయి సతీష్? 12 అయినాయి అన్నా. అడ్వాన్స్లో భరతానికి ఇచ్చాను. వచ్చినాయి అన్నీ కరెక్ట్గా? అదే లెక్క పెడుతున్నా బ్రో. సరే నువ్వు వెళ్ళు. ఆ కాలు ఎత్తు, చేతులు ఖాళీ లేవు. ఆ షామియానాడు అనుకుంటా 2 రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సాగు కొడుతున్నాయి. ఏం చెప్తున్నావురా? ఫోన్ చేసి తీయట్లేదు, బిజీగా ఉన్నావా? రే నీకే పని పాట లేదా? ఎందుకు పద్దాకి కాల్ చేస్తావు? ఏమైంది దీను? 5 రోజుల నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది. ఏం సమస్య వచ్చిందిరా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి వస్తావుగా, చెప్పి సావు. ఏం లేదురా, సింధుతో సినిమాకి వెళ్ళే అవకాశం వచ్చింది. టికెట్ రే మీ ఇంట్లో ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లేవా? ఎందుకురా? లేకపోతే చెప్పరా, నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తా. అది కాదురా దీను, ఖుషి రిలీజ్ అయింది కదా, సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, కానీ అయితే నువ్వు వెళ్ళరా, దాన్ని నన్నే చేయమంటావు? అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది. దాన్ని నొక్కులుకోమంటావా? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా, నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టేసుకుంటావు. ఫ్రెండ్ అంటే నువ్వురా. కన్నా ఎమోషన్ ఒక్కటి అన్న పట్టుకున్నావు అంటారా నువ్వు? అంటావేంట్రా తిను, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. నువ్వు కూడా వస్తావా? చెప్పు. హలో, నేను వస్తా. అరే తిను, నేను వస్తా, చెప్పండి నేను వస్తా, నాకు సంబంధం లేదు, తీసుకో. హలో తిను, ఏం చెప్పాలన్నా? ఎవరా తిను పక్కన? ఎవడైతే నీకెందుకు రా టికెట్? డన్ రా, మ్యాట్నీ షో, ప్రసాద్ థియేటర్, 2:30 PM. వచ్చేరా. నల్లికి పోవడానికి ఏ థియేటర్ అయితే ఏముందిరా? నా పిల్లలా చేయాలో అన్న దిగులతో నీకు పిచ్చి పట్టేటట్టుందిరా తిను. కూల్ రా, కూల్. ఏమన్నారు? నా మొహం స్టూపిడ్ లా ఉందా? నా మొహం అమ్మని ఏడిపించే వాళ్ళ ఉందా? How do I look like? I'm sorry. Do I look like roadside Romeo? No, you don't. Don't say sorry. Don't keep telling me. You really did hurt me. I'm sorry. Please. I'm sorry. I'm so sorry. వాడు ఎప్పుడు ఇలాంటి చెప్పి అందరు నవ్విస్తూ ఉంటాడు. వాడు క్లాస్కి వస్తే చాలు. సిద్ధు. Don't disturb. సిద్ధు. ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని? బుక్ చదవడం మంచి పనేగా. నేను చెడ కోసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగా చూస్తున్నాను. మాట మర్చుకో. నువ్వు నన్ను అడుగు చూసా. నటించుకో. నువ్వు చూసా.
సింధు నేను చెప్పేది విను. నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను. కనీసం నువ్వన్నా అర్థం చేసుకోవచ్చు కదా. వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో వీడితో రొమాన్స్ ఏంటి? మరి లవర్స్ అన్నాక ఆ మాత్రం రొమాన్స్ చేసుకుంటారు కదా. ఏమంటావు కళ్యాణ్?